అందరికి నమస్తే. కాంగ్రెస్ కురియన్ సమీక్ష. ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది, అధికారంలో ఉండి కూడా కనీసం 10 సీట్లు కూడా ఎందుకు రాలేదు, 12 సీట్లు గెలవండి అని హైకమాండ్ టార్గెట్ పెడితే లేదు 14 సీట్లు గెలుస్తామని అక్కడ టార్గెట్ రివర్స్ టార్గెట్ ఇచ్చి వచ్చిన రేవంత్ రెడ్డి గారు తర్వాత ఎందుకు డీలా పడినరు, కాంగ్రెస్ ఎందుకు బీజేపీని నిర్వహించలేకపోయింది, ఇదంతా చాలా చర్చలు నడుస్తున్నాయి. హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయం పైన. ఒక త్రిసభ్య కమిటీ కురియన్ సమక్షంలో, పార్టీ సీనియర్ నేత కురియన్ అంటే ఆయన సమక్షంలో వచ్చినారు. వాళ్ళు రకరకాల వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నారు, ఓడిపోయిన అభ్యర్థులతో మాట్లాడుతున్నారు, ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఆ కాన్స్టిట్యున్సీలు, రకరకాల వాళ్ళతో మాట్లాడుతున్నారు. అసలు ఏంటి విషయం? మనతో ఆచార్య సునీల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే ఆచార్య. ఆచార్య ఏం చెప్తారు ఈ వెరైటీ రీజన్, ఒక డిఫరెంట్ రీజన్ చెప్తున్నారు. నేను అందుకే దీన్ని సపరేట్గా తీసుకున్నా. ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి టర్న్ అయింది కాబట్టి బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ ఓడిపోయింది అనేదాన్ని వాళ్ళొక కామన్ పాయింట్గా వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు లేకపోతే వీళ్ళు కొంతమంది చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా అదే విషయం చెప్పినట్టుగా చెప్తున్నారు. మీ విశ్లేషణ దీనిపైన? ఇది ఆడలేక మధ్యలో ఓడు అనే సామెతను గుర్తుకు తెస్తుంది శివ. పోస్ట్ మార్టం ఎలక్షన్ల తర్వాత ఎవరైనా పోస్ట్ మార్టం నిర్వహించుకుంటారు, ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ లోపాలు ఉన్నటువంటిది. ఎదుటి వాళ్ళు సరిగా ఆడలేకపోవడం వల్ల మేము ఓడిపోయామని, మేము గెలవలేకపోయాము అనేటువంటిది రాంగ్ రీజన్. అట్లా మన ఆట మనం ఆడాలి, మనం గెలవడం కోసం మనం ఆడతాం. ఎదుటివాడు సరిగా ఆడలేదు కనుక మేము గెలవలేకపోయాము అనేటువంటిది అది నవ్వు తెప్పించేటువంటి కారణం అవుతుంది. ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ ఒక్కరు గెలవలేదు కదా, మరి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పోయిందనే కదా, బీజేపీ పోయింది కాబట్టి బీఆర్ఎస్ గెలవలేకపోయిందని కదా వాదన. అంటే రాజకీయాల్లో ఒక పార్టీకి ఫిక్స్డ్గా ఓటు బ్యాంకు అంటూ ఉండదు. పరిస్థితులను బట్టి ఓటర్లు అనేటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు షిఫ్ట్ అవుతూ ఉంటారు. అట్లా బీఆర్ఎస్ ఏమి బీజేపీకి ఓటేయండి అని పిలుపునివ్వలే. ఆ మాటకు వస్తే ఇవాళ ఎక్కడ వీళ్ళు ఓడిపోయినరు? నిజామాబాద్లో, కరీంనగర్లో, ఆదిలాబాద్లో ఆ 3 సీట్లు 2019లో కూడా బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. సికింద్రాబాద్ అంటే సరే మొదటి నుంచి బీజేపీ బలంగా ఉన్నటువంటి సెగ్మెంట్ అనుకుందాం. అంతకుముందుకు కరీంనగర్ విద్యాసాగర్ రావు గారు 2 సార్లు గెలిచారు. కానీ నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ బీజేపీ గెలిచినటువంటి చరిత్ర లేదు అంతకుముందు. కానీ 2019లో గెలిచింది. ఎవరి మీద గెలిచింది? బీఆర్ఎస్ మీద గెలిచింది. అప్పుడు ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే. నిజామాబాద్లో అంతకుముందుకు 2 సార్లు గెలిచినటువంటి మధ్యాష్కి ఉన్నాడు. కరీంనగర్లో అంతకుముందుకు ఒకసారి గెలిచినటువంటి పొన్నం ప్రభాకర్ క్యాండిడేట్లు. మరి కాంగ్రెస్ ఓట్లన్నీ ఎటుపోయినాయి? బీజేపీకి పంపించారు. అప్పుడు కాంగ్రెస్ ఓటు అంతా కూడా అప్పుడు బీజేపీకి పోయినాయా? వీళ్ళకి అప్పుడు బీఆర్ఎస్ని ఓడించడం కోసం అటు మధ్యాష్కి ఇటు పొన్నం ప్రభాకర్ ఇద్దరు అంత సీనియర్ లీడర్లు బీజేపీకి ఓటేయమని చెప్పినరా? ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓటేయమని చెప్పినారు అంటే మరి అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినారని చెప్పేసి ఒప్పుకోవాల్సి వస్తుంది. అట్లా ఉంటుందా రాజకీయాల్లో? ఎన్నికలు అట్లా ఉంటుందా? ఇది విశ్లేషణ అనేటువంటి నవ్వు తెప్పించేటువంటి విశ్లేషణ. ఆ విధంగా కాదు. వాళ్ళ లోపాల వల్లే వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు సరైన అభ్యర్థులను పెట్టకపోవడం వల్ల ఓడిపోయారు. వాళ్ళకు కొన్ని ఎన్నికల ఎత్తుగడలు లోపల విఫలమవడం వల్ల ఓడిపోయారు. చాలా నేరోలో ఓడిపోయినటువంటి సీటు మహబూబ్ నగర్ సీటు చాలా నేరోలో ఓడిపోయారు. అక్కడ ఏం అవసరం వచ్చింది బీజేపీ నాయకులను తీసుకోవడం? పనిగట్టుకొని బీజేపీ నాయకులను జితేందర్ రెడ్డి వాళ్ళని తీసుకున్నారు. జితేందర్ రెడ్డిని ఒక్కడిని, జలేందర్ రెడ్డిని తీసుకున్నారు, ఇంకో రతకు ఇటువంటి చాలా మంది నాయకులను తీసుకున్నారు. అది బెడిసి కొట్టింది, ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్లో లీడర్లు లేరా? సరే వరంగల్లో ఒక దగ్గర వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కాంగ్రెస్కు బలమైనటువంటి ఉన్నాయి కంచుకోటలు. నల్గొండ కాంగ్రెస్ కంచుకోట, నల్గొండ జిల్లా 2 సీట్లు, ఖమ్మం కూడా, ఆ తర్వాత వరంగల్, మహబూబాద్. ఇక్కడ బీజేపీ బలహీనంగా ఉంది, కాంగ్రెస్ బలంగా ఉంది కనుక అక్కడ బలహీన అభ్యర్థులను పెట్టినా కూడా కాంగ్రెస్ గెలవగలిగింది. సో అక్కడ రేవంత్కు అనుకూలమైనటువంటి అభ్యర్థులను పెట్టుకున్నా కూడా గెలవగలిగారు. ఓకే. కానీ ఇక్కడ పరిస్థితులు మారుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత సీటు మల్కాజ్గిరి, ఆయన హోమ్ డిస్టిక్ మహబూబ్ నగర్, ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ సీటు మహబూబ్ నగర్, ఈ 2 సీట్లు ఓడిపోయారు. అసలు ముందు ఈ ఎన్నికలు రెఫరెండం, నా పాలనకు రెఫరెండం, 100 రోజుల పాలనకు రెఫరెండం అని చెప్పేసి సీఎం గారే చెప్పారు. అవును.
మరి అది రెఫరెండం అన్నప్పుడు 14 సీట్లు తెస్తామన్నప్పుడు 14 సీట్లు తెలియలేదు, 8 సీట్లే, సగం సీట్లే గెలవగలిగారు. మరి రెఫరెండం అన్నప్పుడు అది ఓటమిని ఒప్పుకోవాల్సిందే కదా. ఓటమిని ఒప్పుకోకుండా బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి మళ్లించింది అనేటువంటి కారణం అనేటువంటిది ఇది రాజకీయ అవగాహన వాళ్ళు ఎవరైనా కూడా నవ్వుకునేటువంటి వాదన. అంటే ఎందుకు ఆ వాదన తెర మీద తీసుకొస్తున్నారు వీళ్ళు? పొలిటికల్గా వీళ్ళ మీదకి రాకూడదనా, లేకపోతే అభ్యర్థుల ఎంపిక తప్పని ఒప్పుకోకపోవడమా, లేదా ఎట్లా చూడాలి దీన్ని? అంటే కాంగ్రెస్ వైఫల్యము ఇక్కడ ఈ పిసిసి చీఫ్ ఆయన్నే, సీఎంగా ఆయనే ఉన్నాడు కనుక అది ఎవరైనా ఓటమికి వాళ్ళే ఎవరైతే ఉంటారో వాళ్ళే నాయకత్వం వహించాలి. నేనే నైతిక బాధ్యత అన్నారు గెలుపోవడం అన్నిటికీ. మరి అన్నకి ఈ ఆర్గ్యుమెంటే వద్దు. ఇక బీఆర్ఎస్ ఓట్లు అటు పోయినాయి అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఎందుకు? కాదు కదా. ఇక్కడ అభ్యర్థుల ఎంపిక విషయం లోపల కానీ, ఎత్తుగడల విషయం లోపల కానీ లోపాలు ఉన్నాయి కనుకనే ఓడిపోయారు. కానీ బీఆర్ఎస్ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గలేదా? 38 నుంచి 16-17 వచ్చింది. శివ 2019లో కాంగ్రెస్కు ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గలేదా? తగ్గింది కదా. 2019 లోక్సభ ఎన్నికల్లో 3 గెలిచింది. మరి అప్పుడు కాంగ్రెస్ ఓటంతా పోయింది అక్కడ. పోతుంది రాజకీయాల లోపల. అసలు ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల లోపల తేడా ఎంత తెలుసా? 1.80%, నాట్ ఈవెన్ 2%. 5,62,000 ఓట్లు, 5,62,000 ఓట్లు మాత్రమే తేడా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ బీఆర్ఎస్ ఎందుకు కొలాప్స్ అయింది అంటే పార్లమెంట్ ఎలక్షన్స్, ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల ప్రజలు మోడీ కావాలా, కాంగ్రెస్ కావాలా, బీజేపీ కావాలా, కాంగ్రెస్ కావాలా అంటున్నారు. బీఆర్ఎస్ ఓటేసి లాభం లేదనుకున్నారు. మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ నిలబడుతుంది. అసలు ఎమ్మెల్యేలు అందరూ పోతున్నారు. అది మళ్ళీ సబ్జెక్ట్ తీసుకుందాం నేను. అంటే నిజంగా శివ ఇక్కడే ఆగుదాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలు పోయినరు. మరి ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు పోతే కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోయిందా? మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది కదా. బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ మన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కదా. అవును. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఓటు షేర్ నిలబెట్టుకుంది కదా. మరి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన కింది స్థాయిలో మొత్తం పోవడానికి, ఒకవేళ వాళ్ళు వైఫల్యం చెందితే, వాళ్ళు కాపాడుకోలేకపోతే, క్యాడర్ని కూడా కాపాడకపోతే వాళ్ళు హ్యాండ్స్ అప్ అంటే పోతారు కావచ్చు. బీఆర్ఎస్ ఏమాత్రమైన రాజకీయం చేసి ఎమ్మెల్యేలు పోయినా కూడా మేము క్యాడర్ని నిలబెట్టుకుంటాం, మేము ప్రజా సమస్యల మీద పోరాడతామని చెప్పేసి ప్రజా సమస్యల మీద నిలబడితే పార్టీ ఉంటుంది. లేదు అనుకుంటే వాళ్ళు చేతులెత్తేస్తే అప్పుడు బీజేపీ పికప్ అయిపోతుంది. బీజేపీకి పికప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు కనుక పికప్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఒడిశాలో ఏమైంది? ఒడిశాలో మొన్నటి వరకు బిజు జనతాలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటిది, అక్కడ కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు ఉండేది మన దగ్గర ఉన్నట్టుగానే అక్కడ బీజేపీకి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఇక్కడ కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. రేపు ఒకవేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ కూడా అలాగే హామీలు ఇచ్చారు, అవి అమలు చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏం చెప్పినాయి? సార్ ప్రజల లోపల అశాంతి మొదలైంది అనేటువంటి ఒక రిపోర్ట్లు ఇచ్చినాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇచ్చినాయి. తెలిసిపోతూనే ఉన్నది. అది మనలాంటి జర్నలిస్టులకు అందరికీ తెలుసు. అవును, అట్లాంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినాయి కదా, అది మనకు తెలిసిపోతుంది. మన కూడా మాట్లాడుతుంటారు కదా, చెప్తుంటారు కదా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనకు తెలియదు ఎందుకు అట్లా అశాంతి వచ్చింది 6 months 7 monthsకి. ఎందుకంటే 7 months అయింది కదా, 1 year కూడా కాలేదు ఇంకా. అంటే అంచనాలు ఎక్కువగా ఉన్నప్పుడు అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మార్పు తీసుకొస్తాము, ఇప్పుడు ప్రజలందరికీ ఆశ పెట్టారు. పెన్షన్లు అంతా కూడా 4,000 రూపాయలు చేసేస్తామన్నారు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, రైతు భరోసా పెద్ద మొత్తం 15,000 అన్నారు, కౌలు రైతులు కూడా ఇస్తామన్నారు, రైతు కూలీలకు కూడా ఇస్తామన్నారు. మరి వాళ్ళందరూ వెయిటింగ్, ఎప్పుడొస్తాయని వెయిటింగ్. మరి అవి రాకపోయేసరికి ఏమైంది? తులం బంగారం ఇస్తామన్నారు ఆడపిల్ల పెళ్ళికి. మరి వాళ్ళంతా ఆశపడతారు కదా, అందుకని ఓట్లు వేసారు కదా, ఆ హామీలను నమ్మే ఓట్లు వేసారు కదా. అన్నిటికీ బడ్జెట్ ఒక చెక్ అంటున్నారు. బడ్జెట్ తర్వాత బడ్జెట్ పెట్టలే కాబట్టి ఇప్పటిదాకా అవన్నీ ఇవ్వలేకపోతుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులతో ఇంటర్నల్గా మాట్లాడినప్పుడు అయ్యా మీరు ఖతమైపోతారు, ఇప్పుడు అధికారంలో అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వమే వ్యతిరేకత ఉంది, మీరు ఒక ప్రజాస్వామిక పాలన అందిస్తామన్న హామీ ఇచ్చినా చాలు, ఇటువంటి అన్నీ అవసరం లేదు, గెలుస్తారు, గెలవమేమో ఓడిపోతామన్న భయంతో మీరు అలజిగాని హామీలు ఇస్తే వాటిని తీర్చలేక మళ్ళీ పోతారు. మీరు ఒక్కరోజుకు అంటే ఎలాగైనా సరే గెలవాలనేటువంటి దాంట్లో కాదు, గెలుస్తారు,
ఆ ఎత్తుగడలు వ్యూహాలు పెట్టుకోండి, కానీ ఇన్ని హామీలు ఇస్తే మాత్రం ఇబ్బంది పడతారు, మీరు ప్రశాంతంగా పాలన చేయలేరు, ఇలాంటి సలహాలు నాలాంటి వాళ్ళు ఇచ్చారు. ఓకే. కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఢిల్లీలో ఉన్న వాళ్ళంతా కూడా ఒకవేళ తేడా వస్తే ఎట్లా, ఒకవేళ తేడా వస్తే ఎట్లా అని చెప్పేసి అంటే ఎట్లనే గెలిచి ఎలాగైనా గెలిచి తీరాలి, ఓకే. ఈ సాధ్యం కాదు, బడ్జెట్ సరిపోదని వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. మొత్తం 10 ఏళ్ళ నుంచి మనం మాట్లాడుతూనే ఉంటాం కదా, ఈ అప్లపాలైంది ఈ రాష్ట్రము, దీని బడ్జెట్ ఇంత, 2,75,000 ఎక్కడి నుంచి వస్తాయి, దీనికి ఉన్నటువంటి ఇప్పుడు స్టేట్ ఓన్ రెవెన్యూ ఎంత, ఇవన్నీ తెలిసినాయి కదా. అవును, ఇవన్నీ తెలిసినాయి. ఇది సరిపోదు, FRBM ఉంటుంది, ఆ పరిమితులకు లోబడే అప్పులు చేయాలి, ఇది సాధ్యం కాదు, ఈ హామీలు అమలు చేయలేమంటే అందరికీ తెలుసు. ఏమి అమ్మినా కూడా రావు, భూములు అమ్మినా రావు, ఇంకేమి అమ్మినా కూడా రావు, అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. మేము ఇంత అనుకోలేదు, అందుకోవాలనుకుని చెప్పేసి అంతా కూడా అది ప్రజలను మభ్యపెట్టడం కోసం అందరికీ అవగాహన ఉంది, కానీ అది మోసం చేయడమే అవుతుంది. మేము అట్లా అనుకోలేదు, ఇది ఖజానా ఉందనుకున్నాము, ఇక్కడ ఆయన పదం వాడాడు కానీ లంకెబిందెలు అనుకున్నాను. 10 ఏళ్ళ నుంచి మాట్లాడి అవినీతి చేస్తాం, అప్పులపాలి రాష్ట్రం అప్పులపాలు అవుతుంది, ఇది రెవెన్యూ లేదని చెప్పేసి మాట్లాడి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా జానారెడ్డి గారు లెక్కలతో సహా చెప్పిండ్రు, మీ బడ్జెట్ తప్పు, ఇంత రెవెన్యూ రానే రాదు అని చెప్పేసి అద్భుతమైన లెక్కలతో సహా చెప్పారు. మరి అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి తెలిసిందే కదా, తెలిసి హామీలు ఇచ్చారు. మీ లంక బిందులు ఉన్నాయి అనుకోండి, ఎవరు నమ్ముతారు? జనానికి తెలియదా? జనాలకు చాలా అవగాహన ఉంది, మెచ్యూర్డ్ ప్రజలు, చాలా తెలివైన వాళ్ళు. ప్రజలను కొద్దిగా అవకాశం ఇచ్చిండ్రు, మీరు పాలన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సరే, ఇప్పుడు మళ్ళీ మనం ఈ హామీల విషయమే, హామీలు అమలు చేయకపోవడమే ఈ ఎంపీ ఎలక్షన్స్లో కూడా మీకు కారణం. అదే కదా శివ, ఒక ఎన్నికల ప్రచారంలో కీలకమైన అంశం ఏంటి? రుణమాఫీ ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేస్తామని చెప్పేసి అన్ని దేవుళ్ళు గుళ్ళ మీద ప్రమాణం చేశారు కదా. ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ పరిస్థితి? నమ్మించడానికి. ఓడిపోతామేమో, ఎక్కడ ఓడిపోతామేమో అనే భయమే కదా, ఆ భయంతో కదా అటువంటి హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ హామీని అమలు చేయడం కోసం మీద మిగతా అన్నింటిని పక్కన పెట్టేసి ఎలాగైనా రుణమాఫీ చేయాలి, దేవుళ్ళ మీద ఒట్టేసాము ఇప్పుడు చేయాలి అనేటువంటిది అన్నీ పక్కన పెట్టి ఓన్లీ రుణమాఫీ అని చెప్పేసి చేస్తున్నారు. సరే, అది ఆయన ఇమేజ్ కోసం చేసుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రము చేయలేదు, ఒక రేవంత్ సర్కారే చేసింది అనేటువంటి దానికోసం ఆయన రైతు ఛాంపియన్ కావాలనుకునేటువంటి ఎజెండాలో చేస్తున్నాడు. కానీ రైతు భరోసా అయ్యకపోతే రైతు రుణమాఫీ చేసిందంతా కూడా పోతుంది. ఇదే ఇక్కడ ఏంటంటే గమ్మత్తైన అంశం ఇది. మేము ఎలక్షన్ల సర్వేలు ప్రజలను అడిగినప్పుడు ఒక కీలకమైన అంశం వచ్చింది. ఏమొచ్చిందంటే కేసీఆర్ గవర్నమెంటు వికలాంగులకు డబ్బులు పెంచలేదు, వృద్ధులకు మిగతా వాళ్ళకు పెంచలేదు. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ భాషలో చెప్తున్నా, మాకు కాళ్ళు రెక్కలాడాయి, వాళ్ళకు కాళ్ళు రెక్కలాడాయి, వాళ్ళకేమో పెన్షన్ పెంచారు, మాకేమో పెంచలేదు. మరి అయిన దానికి వాళ్ళే వేస్తారు తీరాదు బీఆర్ఎస్ అక్కడ పెన్షన్ మిస్ అయిపోయారు, స్కిప్ అయినా అక్కడ పెన్షన్స్ అంటే ఈ రకమైనటువంటి అసంతృప్తి ఉంటుంది ఓటర్లకు, ఈ రకమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. సాచ్యురేషన్ మోడ్లో మీరు స్కీమ్స్ను డిజైన్ చేయకపోతే ఇబ్బందే. ఇవాళ దళిత బంధు పథకం వల్ల బీఆర్ఎస్కి ఇబ్బంది అయింది, సాచ్యురేషన్ మోడ్లో ఆ స్కీమ్ లేకపోవడం వల్ల. రైతు బంధు పథకం సాచ్యురేషన్ మోడ్లో ఉండడం వల్ల 2018లో గెలవగలిగారు. సరే, ధరణి లాంటి రైతు వ్యతిరేక విధానాల వల్ల ఇబ్బంది పడ్డారు. సరే, ఇక్కడ కూడా వాళ్ళ ఆ రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి ఆగస్టు 15లోగా అని చెప్పేసి ప్రమాణం చేసి చేయడం వల్ల కొంత ఇదైంది. అవన్నీ హామీలు సరే ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి చేశారు, 9-8 సీట్లు ఇచ్చారు. ఆడ దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం రావాలి అనుకున్నారు కనుక అర్బన్ ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు ఆదిలాబాదు, ఇంతమందికి మాట్లాడుకున్నాం, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ అక్కడ కాంగ్రెస్ వీక్గా ఉంటుంది. 2009లో రెండోసారి కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పటికి కూడా మీకు ఆదిలాబాద్లో ఒక ఎమ్మెల్యే, నిజామాబాద్లో ఒక ఎమ్మెల్యే, కరీంనగర్ 3 ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే అప్పుడు అంత బలహీనంగా ఉన్నటువంటి పార్టీ అక్కడ బలహీనంగా ఉంది, అందుకని అక్కడ ఓడిపోయారు. ఇవి వాస్తవాలు. కానీ అది కాకుండా వీళ్ళు ఇంకొక ఇవన్నీ ఇది ఈ రకమైనటువంటిది బీఆర్ఎస్ ఇది అనేటువంటిది ఇది రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు నవ్వుకునేటువంటి వాదన అది. ఓకే, థ్యాంక్ యూ ఆచార్య, చాలా మంచి విషయం చెప్పినారు. ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఒక వ్యవహారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.